హైడ్రా ఒకవైపున మీడియాలో, జనంలో చర్చలో ఉన్నది. మూసీ ఒకవైపున చర్చలో ఉన్నది. అంటే కబ్జాల నుంచి విముక్తి చేస్తామని ఒకవైపున చెప్తూ, ఇక్కడనేమో ఇక్కడ కూల్చడం అనేది, ఈ రెండిటి విషయంలో ప్రజల ఆలోచన ఎట్లా ఉండవచ్చు? మనం అనుకుందాం ఒక మాట. హైడ్రా విషయంలో కూల్చినప్పుడు ఒకటి ప్రజలు ఆ విషయాలతో పరిచయం లేని వాళ్ళు అదే బాగానే ఉంది ప్రభుత్వం ఏదో కబ్జాలు ఎవరు చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు అని ఒక ఆలోచన. పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి సంబంధించిన ఆస్తుల జోలికి వెళ్ళినప్పుడు ప్రజలు కొంచెం సంతోషిస్తారు. అదే ప్రభుత్వం ఎప్పుడైనా కూడా పేదల మీదనే దౌర్జన్యం ప్రతాపం చూపిస్తుంది కదా, అప్పుడప్పుడు డబ్బున్న వాళ్ళ మీద, పలుకుబడి ఉన్న వాళ్ళ మీద చేస్తున్నప్పుడు ప్రజలు సంతోషించి ఆహ్వానిస్తారు. ఉదాహరణకి ఎన్ కన్వెన్షన్ ఆహ్వానిస్తారు. కానీ దానికి ఆ కత్తికి రెండు వైపులా పదును కదా. అది పేదవాళ్ళ మీద కూడా వాళ్ళ పరిస్థితిని, వాళ్ళ దుస్థితిని పరిగణలోకి తీసుకుంటే అదే పద్ధతిలో బుల్డోజర్లు ప్రయోగిస్తుంది. అప్పుడు చాలా మానవీయమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రజలు మాట్లాడతారు, ఏడుస్తారు, టీవీల ముందు కానీ ఇంకో దాని కానీ ఏడుస్తారు. వాళ్ళకి మనకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళ దుస్థితి కదా. అప్పుడు మళ్ళీ అదే ప్రజల్లో ఇంకొక సానుభూతి వాతావరణం వస్తుంది కదా. అంటే ప్రజలు, ప్రభుత్వాలు ఎవరి విషయంలో కఠినంగా ఉండాలి, ఎవరి విషయంలో కారుణ్యంతో ఉండాలని ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి, దాని ప్రకారం వ్యవహరించాలి. కాబట్టి హైడ్రా విషయంలో చేసినప్పుడు చాలా పొరపాట్లు గవర్నమెంట్ చేసింది. ప్రజలు సానుభూతి చూపించే అనేక సందర్భాల్లో ప్రభుత్వ యంత్రాంగం క్రూరంగా వ్యవహరించింది. కాబట్టి ఆ హైడ్రాది కూడా ఏమీ ప్రభుత్వానికి ఏమీ మంచి పేరు తీసుకురాలేదు. అన్ని ఇప్పుడు చూశారు కదా, హైదరాబాద్లో మరి ఆక్రమణలు అన్నీ పోయినాయా? ప్రజలకు చాలా తెలుసు. హైడ్రా యాక్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రజలు చెప్పడం మొదలుపెట్టారు, ఇక్కడ ఒక ఆక్రమణ ఉంది, దాని జోలికి వెళ్ళండి, దీని సంగతి చూడండి అని. అన్నిటి జోలికి వెళ్ళలేదు కదా. కాబట్టి ఆ ప్రభుత్వకున్న పరిమితులు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడే చూడండి, గండిపేట దగ్గర నుంచి నార్సింగి దాకా ఈ మధ్య అనేక కొత్త భవనాలకి, కొత్త వాటికి అనుమతి ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? 50 మీటర్లు బఫర్ జోన్ అయితే, 30 మీటర్లు బఫర్ జోన్ అయితే ముందు అవి కూల్చాల్సి వస్తుంది కదా. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అందుకోసం ఏంటి, మూసీ ప్రాజెక్టులో కూల్చడం, మూసీ రిజర్వేషన్లో కూల్చడం లేదు, ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం అని చెప్తున్నారు. మధు పార్క్ విషయంలో నేను కూడా మధు పార్క్ రెసిడెంట్ నివాసినే. గాంధీ కోసం అని చెప్తారు. ఏదో అన్యాయమైన విషయం కదా. గాంధీ విగ్రహాన్ని 100 అడుగుల ఎత్తున స్థాపించాలి. లంగర్ హౌస్లో గాంధీ గారి చితాభస్మాన్ని 1948లో నిమజ్జనం చేశారు. ఎందుకు? మూసా ఈసీ నదిలో సంగమం కాబట్టి దాన్ని సంగం అనేవాళ్ళు ఇంతకుముందు ఆ ప్రాంతాన్ని. అక్కడ నిమజ్జనం చేశారు. అందుకోసం అక్కడ బాపు ఘాట్ కట్టారు. ప్రతి సంవత్సరం జనవరి 30వ తారీఖున రాజకీయ నాయకులు, ప్రభుత్వ వస్తారు, నివాళులు అర్పిస్తారు. అది ఆల్రెడీ ఒక సెంటర్గా ఉంది గాంధీకి. అక్కడ నువ్వు పెట్టదలుచుకుంటే అంత ఎత్తున పెట్టాలి, సర్దార్ పటేల్ లాగా పెట్టాలి నువ్వు అనుకుంటే దాంట్లో అర్థం లేదు. అసలు అందుకని ముఖ్యం, గాంధీ చాలా నిరాడంబరవాది. మినిమం దుస్తులు వేసుకోవడం దగ్గర నుంచి ఆయన చనిపోయేటప్పుడు ఒక 2 పుస్తకాలు అవి ఇవి తప్ప, చెప్పులు, కళ్ళద్దాలు తప్ప ఇంకో ఆస్తి వదిలిపెట్టలేదు. ఆయన దగ్గర ఏం ఆస్తి లేదు. అటువంటి వ్యక్తికి అంత ఆడంబరంగా చేస్తే అర్థం ఉందా? అది ఏ రకంగానైనా గాంధీకి నివాళి అవుతుందా? నెహ్రూ చేసినా అర్థం ఉంది, ఆయన చాలా రిచ్ పర్సన్, రిచ్గానే బతికాడు కదా. కానీ గాంధీకి చేస్తే అది చాలా విరుద్ధంగా ఉంటుంది. రాజకీయ నాయకుడు నెహ్రూ అది విరుద్ధంగా ఉంటుంది. ఆయన తను ప్రదర్శించుకున్న పద్ధతికి, గాంధీ తను ప్రజెంట్ చేసుకున్న పద్ధతికి, మీరు చేసే పద్ధతికి ఏ రకంగానూ నివాళి కాదు. గాంధీ పేరు మీద కూల్చడం ఏంటి? అసలు ఆయనకి ఏమాత్రం యాక్సెప్ట్ చేసే విషయం కాదు. గాంధీ పేరు మీద ఇంకెవరైనా ఇల్లు లేకుండా చేయడం అనేది గాంధీ యాక్సెప్ట్ చేయడు కదా. గాంధీ ఆత్మ క్షోభిస్తుంది కూడా. ఎందుకంటే తన కోసమై పేదలు ఇల్లు కోల్పోవడం, మధ్యతరగతి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, అసలు 6 గ్యారంటీలను అటు ఉంచి ఇవి ప్రాధాన్య విషయాలుగా తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అర్థం కానిది. ప్రతి ప్రభుత్వము ఒక గ్రాఫికల్ ఫ్యూచర్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది, అంటే ఇట్లా గ్రీన్ మ్యాట్ లాగా. కాబట్టి కేసీఆర్ గారు కరీంనగర్ న్యూయార్క్ చేస్తా అన్నాడు, ఇంకోటి ఏదో ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు కదా. అట్లా చెప్తే కానీ జనాలకి ఓహో కళ్ళ ముందు ఒక స్వప్నం కనపడదు కదా. అట్లా చంద్రబాబు నాయుడు నేనే నిర్మించా అని చెప్తున్నాడు. ఆయన ఒక రకమైన హెల్యూసినేషన్లో ఉన్నాడు, భ్రమలో. తానే హైదరాబాద్ నిర్మించారనే భ్రమలో ఉన్నాడు. కాబట్టి మనుషులకు వాళ్ళు నిర్మాతలు కావాలి. నిర్మాతలు ప్రజల జీవితంలో సుఖ సంతోషాలు నిర్మించే వాళ్ళు కావచ్చు కదా.
అట్లా కాకుండా భవనాలు నిర్మించేవాడు కావాలి. రేవంత్ రెడ్డి గారికి 4th సిటీ నిర్మాత కావాలనుంది. హైదరాబాద్నేమో చార్మినార్, హైదరాబాద్నేమో నిజాములు నిర్మిస్తే, హైటెక్ సిటీ సైబరాబాద్ చంద్రబాబు నిర్మిస్తే, కేబుల్ బ్రిడ్జి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని కేసీఆర్ నిర్మిస్తే తను కూడా ఒకటి నిర్మించాలి కదా అనుకున్నా. ఆయన 4th సిటీ కావాలి. 4th సిటీతో పాటు ఒక ప్రాజెక్ట్ కూడా కావాలి. ఏది? ఈ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు. దానికి ఈ పునరుజ్జీవన ప్రాజెక్టు కేసీఆరే మొదలుపెట్టారు, తెలుసు కదా. 2017లోనే మూసీ రిజువనేషన్ కార్పొరేషన్ ఏర్పడింది మన సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. దాన్ని ఆయన కొంచెం లైట్గా స్లోగా వెళ్ళాడు ఆయన. అప్పుడు ఆక్రమణ, తొలగింపులు, గిలింపులు అని ప్రాజెక్టులు లేవు. దాన్ని ఈయన ఎక్స్పాండ్ చేశారు. ఇది చేసి ఒక చరిత్ర నిలబడిపోవాలని అనుకోవచ్చు, కానీ చరిత్ర నిలబడిపోవట్లో చెడుగా నిలబడిపోయే అవకాశం కూడా ఉందనే విషయం ఆయన గుర్తించాలి. అది